నీ పరిస్థితిలో అందరూ చాలామంది ఉన్నారు. ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. కాకపోతే నువ్వు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవాలి. ఈ సిట్యుయేషన్స్‌లో ఇట్లాంటి జాబ్ రావడం కష్టము అని నువ్వు అర్థం చేసుకొని కొన్ని ప్రాక్టికాలిటీస్ చూసుకోవాలి. అక్కడే ఉండకుండా ఇంకా నీ సీవీ కానీ, నీది ప్రొఫైల్ కానీ దూరం వేరే ప్లేసెస్‌లో కూడా అప్లై చేస్తూ ఏ ఉద్యోగము బెటర్ శాలరీ ఇస్తుందో దానికి మారడం చేయాలి. కొంచెం దూరం ఉన్నా కూడా మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తావన్న ఉద్దేశంతోటి. అంతవరకు నువ్వు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నావు, నీకు నువ్వు సపోర్ట్ చేసుకుంటున్నావు. అట్ ద సేమ్ టైం నువ్వు ప్రాక్టికల్గా అందరితో డిస్కస్ చేసి, ఎక్కువ మందితో డిస్కస్ చేసి నీ సీవీ ఇంప్రూవ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కష్టపడి చేయాలి. అవి చేస్తూ యాంగ్జైటీ ఫీల్ అవుతున్నావు, నువ్వు దిగులుగా ఉన్నావు, కొంచెం డిప్రెసివ్ ఫేజ్లోకి వెళ్తున్నావు, నీకు ఉద్యోగం రావట్లేదు, సపోర్ట్ చేయట్లేదు అని డిప్రెసివ్ ఫేజ్లోకి వెళ్తున్నావు. ఈ డిప్రెషన్కి సైకాలజిస్టులు కౌన్సిలింగ్ చేస్తారు. అట్ ద సేమ్ టైము సైకాట్రిస్టులు మందులు ఇస్తారు. నెగటివ్ థింకింగ్, గిల్ట్, సూసైడ్ థాట్స్ దాకా వెళ్ళకుండా నీకు సైకాట్రిస్టులు, సైకాలజిస్ట్ హెల్ప్ చేస్తారు. సైకాలజిస్ట్ ఒక తగువైన సైకాలజీ ప్రోగ్రామ్ అంటే కౌన్సిలింగ్ ప్రోగ్రాంలో పెడతారు. కౌన్సిలింగ్స్ తీసుకుంటూ ఉంటావు. సూసైడ్ థాట్స్ దాకా వచ్చి నెగిటివ్ థింకింగ్ టూ మచ్ వెళ్తుంది కాబట్టి సైకాట్రిస్ట్ని అప్రోచ్ అవుతే మెడికేషన్స్ రాస్తారు, యాంటీ డిప్రెసివ్ మెడికేషన్స్ రాస్తారు. సో నువ్వు డీప్ డిప్రెషన్లోకి వెళ్ళి ఏదన్నా అఘాత్యం చేసుకోకుండా కాపాడతారు. వాళ్ళు కూడా సపోర్టివ్గా మాట్లాడి నిన్ను కొంచెం అప్లిఫ్ట్ చేసే అవకాశం ఉంది.